మల్లారెడ్డికి మరో షాక్. మేడ్చల్లో పెద్ద చెరువును కబ్జా చేసి నిర్మించిన ప్రహారీ కూల్చివేత. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం బొమ్మరాజ్పేట గ్రామంలోని పెద్ద చెరువు బఫర్ జోన్లో మాజీ మంత్రి మల్లారెడ్డి నిర్మించిన ప్రహారీ గోడలను అధికారులు కూల్చివేశారు. గ్రామంలో ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే FTL బఫర్ జోన్లో కొంతమంది 25 ఎకరాల స్థలంలో ప్రహారీ నిర్మించారు. అందులో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన సర్వే నంబర్ 408లో 7 ఎకరాల్లో ప్రహారీ ఉంది. కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలోని వివాదాస్పద భూమి విషయంలో పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ఉపశమనం కల్పించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. జీడిమెట్ల గ్రామంలో సర్వే నంబర్ 82, 83లోని 2.5 ఎకరాల వివాదాస్పద భూమికి సంబంధించి సివిల్ కోర్టుల్లో పలు వాద్యాలు పెండింగ్ లో ఉన్నందున తాము పిటిషనర్ కు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది. అలాగే కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జీడిమెట్లలోని భూమికి సంబంధించి మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మరి రాజశేఖర రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తమ ఆధీనంలోని భూమి విషయంలో పేట్ బషీరాబాద్ పోలీసులు కుత్బుల్లాపూర్ తహసీల్దార్ జోక్యం చేసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ వారిద్దరితో పాటు మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి గురువారం విచారణ చేపట్టారు. 2011లో పిటిషనర్లు ఆ భూమిని కొనుగోలు చేశారని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కుత్బుల్లాపూర్ తహసీల్దార్ మే 18న ఈ భూమిని సర్వే చేయడానికి పోలీసులతో వచ్చారని పిటిషన్ల తరఫున న్యాయవాది వాదించారు. ఆ 2.5 ఎకరాలు పిటిషనర్లవి కావని పేర్కొంటూ శ్రీనివాసరెడ్డి అనే వ్యాపారి మరికొందరితో కలిసి అప్పటికే ఉన్న షెడ్లను కూలగొట్టారని చెప్పారు. అనంతరం ఈ భూమికి సంబంధించిన రికార్డులను కోర్టు ముందు ఉంచాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్తూ విచారణను వారం రోజులు వాయిదా వేసిండ్రు. అయితే మొత్తానికైతే మల్లారెడ్డిని ఇబ్బంది పెడతా ఉన్నారు. మల్లారెడ్డిని ఎందుకు ఇబ్బంది పెడతారంటే, మల్లారెడ్డి ఏంటంటే ఒక వ్యాపారస్తుడు. సో మల్లారెడ్డి ఒక వ్యాపారస్తుడు. మల్లారెడ్డిని కొంచెం ఇబ్బంది పెడితే ఏమైందంటే కాంగ్రెస్ పార్టీలకు రావాలనే ఉద్దేశంతో మల్లారెడ్డిని ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఇంకా ఏం ఆశించి మల్లారెడ్డిని ఇబ్బంది పెడతారనేది తెలుస్తలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మల్లారెడ్డి గొప్పోడు తోపు అని చెప్పేసి నేను అంటలేను. మల్లారెడ్డి లంగన దొంగన తర్వాత సంగతి. అలాగే ఈ యొక్క మల్లారెడ్డి అసలు బొచ్చడి మంది గతంలో 88 మంది 90 మంది దాకా వాళ్ళ మనుషులే ఉండే దగ్గర. వాళ్ళ మీద పడితే ఏమవుతుంది, వాళ్ళ మీద ఎవరి మీద కూడా పడతలేరు. అందరి మీద చాలా మందిని ఇలానే జాయిన్ చేసుకున్నాడు. కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు, చాలా మంది కూడా కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. మరి వాళ్ళందరూ కూడా సుధపూసలైనా సొక్కని పూసలైనా